హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోని చూస్తున్నారు కదా. ఈ బీజిఎం అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ వీడియోకి మనం ఫోటోస్‌తో ఇప్పుడు ఎడిటింగ్ అనేది చేసుకోబోతున్నా. మీరు వన్ క్లిక్‌తో ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. మీరు కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్‌మాస్టర్ అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. ప్రో వెర్షన్ అన్నమాట, వితౌట్ వాటర్ మార్క్. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో, ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అనేది చూస్తున్నారు కదా. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ఓన్లీ ఫర్ మీ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకోవడానికి ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ సో, నేను కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ ఫోటో అనేది చూస్తున్నారు కదా, దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత ఇట్లా ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ ఇందులోనే యాడ్ అయ్యి ఉంటుంది. సో, మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇట్లా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. సో, మూడో ఫోటోపై క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫోటోని సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఫోటో మొత్తం కంప్లీట్‌గా ఇట్లా యాడ్ అనేది అయిపోతుంది. సో, ఫ్రెండ్స్ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఎందుకంటే ఇది చాలా చిన్న వీడియో కనుక ఎఫెక్ట్స్ అన్నీ ఇందులోనే నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో, మీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. చాలా మంచి ఎఫెక్ట్స్‌తోని మనం చాలా సింపుల్‌గా కైన్‌మాస్టర్‌లో ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేశాము. సో, నా కష్టం మీకు అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.